చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు మోసగాళ్ల చేతిలో చిక్కి 49,49,000 నగదును పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆయనకు ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని బెదిరించారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారులమని జయదేవనాయుడికి కేటుగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన పేరు ఉందని బెదిరించి డబ్బులిస్తే జాబితాలో పేరు లేకుండా చేస్తామని బుకాయించారు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతామని హెచ్చరించారు. వారి బెదిరింపులకు భయపడిన జయదేవనాయుడు కేటుగాళ్లిచ్చిన అకౌంట్ నెంబర్కు 48,49,000 నగదును ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం మోసపోయినట్లు గుర్తించిన నాయుడు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు మోసగాళ్ల చేతిలో చిక్కి 49,49,000 నగదును పోగొట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. యామిని, శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడికి ఒక అన్నోన్ కాల్ రావడం జరిగింది. మొదట ఒక మహిళ మాట్లాడేది, అతనిపై సైబర్ క్రైమ్ అంటే అతను హవాలా కేసులో ఇరుక్కున్నాడు, అతను అకౌంట్ నుంచి వేరే వ్యక్తులకి డబ్బులు పంపించడం జరిగిందంటూ అతనికి ఫోన్ చేసి తాము సిబిఐగా వాళ్ళు పరిచయం చేసుకోవడం కూడా జరిగింది. అయితే జయదేవ్ నాయుడు ఆ మాటలు పూర్తిగా విశ్వసించక తాను ఎలాంటి కేసుల్లో లేను, తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పిన అతను నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ మహిళ తన పై అధికారి మాట్లాడతారంటూ మరో వ్యక్తికి ఫోన్ ఇవ్వడం జరిగింది. అతను పూర్తి స్థాయిలో బెదిరించి హవాలా కేసులో పూర్తి స్థాయిలో మీ పేరు ఉంది, మీ పేరు అరెస్ట్ జాబితా నుంచి తీసివేయాలంటే మీరు కొంత నగదును మాకు చెల్లించితే మీ పేరును తీసివేస్తామంటూ కూడా అతని పెద్ద ఎత్తున దబాయించిన పరిస్థితి తెలిసింది. ఇంతకాలం చాలా ఇది గొప్ప వ్యక్తి, అంటే ఒక సమాజంలో పరువు ప్రతిష్టలు కలిగి ప్రజల్లో మంచి నమ్మకం ఉన్న వ్యక్తిగా చలమని అయినటువంటి జయదేవ్ నాయుడు సిబిఐ కేసులు ఎదుర్కొంటే తెలియని కొన్ని కష్టాలు వస్తాయని చెప్పి భయపడినటువంటి ఆయన తక్షణం తన అకౌంట్ నుంచి దాదాపు 48,49,000 రూపాయలను 4 అకౌంట్ల నుంచి నిందితులకు పంపించడం జరిగింది. అయితే ఆ తండ్రికి అమెరికా నుంచి ఫోన్ చేసిన కుమారుడికి విషయం తెలియ చెప్పడంతో అతను కొంత అప్రమత్తమై అతని అకౌంట్కి ఏదైతే అకౌంట్లకి డబ్బులు చెల్లించడం జరిగిందో ఆ అకౌంట్కి సంబంధించి ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేయడంతో ఈ అకౌంట్ నకిలీదని సిబిఐ అధికారులకు కాదని చెప్పిన అతను నిర్ధారణకు వచ్చి తండ్రి తక్షణం వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుమారుడు సూచించబడుతూ జయదేవ్ నాయుడు పాకాల పోలీసులను ఆశ్రయించారు. పాకాల పోలీసులు అతని నుంచి ఫిర్యాదు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణకి చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అవమాన భారంతో అతను స్టేషన్ నుంచి బయటకు వస్తూ కూడా మీడియా ప్రతినిధులు ఎవరు ఫోటోలు తీయద్దని, వీడియోలు తీయద్దంటూ అతను కొంత చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే సమాజంలో తనకంటూ ఒక విలువ ఉంది, తాను నేరగాళ్ల చేతిలో మోసపోయాయని తెలిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన కొంత బాధపడినట్టు కూడా సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఈ సైబర్ నేరాన్ని తీవ్ర స్థాయిలో పరిగణన తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల మీద కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో నిఘా ఉంచినట్టు కూడా చంద్రగిరి పోలీసులు, తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.